క్లౌడ్ బర్స్ట్ పై మాడ్యూల్కు స్వాగతం. ఈ మాడ్యూల్ ముగిసేసరికి మీకు క్రింద తెలిపిన విషయాలపై ఓ అవగాహన కలుగుతుంది. క్లౌడ్ బర్స్ట్ ఎందుకు మరియు ఎలా జరుగుతుంది, క్లౌడ్ బర్స్ట్ యొక్క దుష్ప్రభావాలు, వాతావరణ మార్పులు ఎలా క్లౌడ్ బర్స్ట్ ను ప్రభావితం చేస్తాయి, క్లౌడ్ బర్స్ట్ నివారణ వ్యూహాలు, క్లౌడ్ బర్స్ట్ సమయంలో చేయాల్సిన మరియు చేయకూడని పనులు. ఈ మాడ్యూల్లో మనం క్లౌడ్ బర్స్ట్ గురించి చర్చిస్తాము. క్లౌడ్ బర్స్ట్ అనేది హిమాలయ ప్రాంతంలో సాధారణంగా జరిగే ఒక ప్రాకృతిక సంఘటన. ప్రత్యేకంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్లలో కనిపిస్తుంది. క్లౌడ్ బర్స్ట్ మరియు అనుబంధ విపత్తులు ప్రతి సంవత్సరం వేలాది మందిని ప్రభావితం చేస్తాయి మరియు ప్రాణ, ఆస్తి, జీవనోపాధి మరియు పర్యావరణానికి నష్టం కలిగిస్తాయి. 30 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ ప్రాంతంలో గంటకి 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం నమోదైనప్పుడు దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటారు. మునుపటి రోజుల్లో మేఘాలను జలరాశులుగా భావించి అవి విరగబడుతున్నాయనే నమ్మకంతో దీన్ని క్లౌడ్ బర్స్ట్ అని పిలిచేవారు. క్లౌడ్ బర్స్టులు చోటు చేసుకోవడానికి కారణం నేల నుండి పైకి వీస్తున్న గాలి ప్రవాహం మేఘాల్లోని తేమను పైకి తీసుకెళ్తుంది. వర్షం నిలకడగా కురవకపోవడంతో కొత్త నీటి బిందువులు ఏర్పడుతూ పాత నీటి బిందువులను గాల్లోకి పైకి తోస్తాయి. తద్వారా మేఘాలలో అధిక సాంద్రత ఏర్పడుతుంది. ఆ తరువాత గాలి ప్రవాహం మందగిస్తుంది మరియు మేఘాలు ఈ నీటి బిందువులను మోయలేకపోతాయి. ఫలితంగా ఏర్పడే అత్యధిక వర్షం ఒక ఎకరా భూమిపై 70,000 టన్నుల నీటిని వెదజల్లుతుంది. భారతదేశంలో క్లౌడ్ బర్స్ట్ ప్రధానంగా పర్వత ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటుంది. అక్కడ నిమ్న స్థాయి మాన్సూన్ మేఘాలు ఎత్తైన పర్వతాల ద్వారా అడ్డగించబడతాయి. కానీ ఇది ఇతర ప్రాంతాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతాల్లో చాలా క్లౌడ్ బర్స్ట్ సంఘటనలు వాతావరణ పరిశోధన కేంద్రాలు లేకపోవడం వలన గుర్తించబడకపోవచ్చు. వాతావరణ మార్పులు కూడా క్లౌడ్ బర్స్ట్కు కారణం అవుతున్నాయి. మిగతా ప్రాకృతిక విపత్తుల మాదిరిగానే ఈ విపత్తుల తీవ్రత పెరుగుతుంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లో క్లౌడ్ బర్స్ట్ సంఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. చాలా సందర్భాల్లో క్లౌడ్ బర్స్ట్ సంఘటనలు మరణాలు మరియు ఆస్తి నష్టాల సమయంలోనే గుర్తించబడతాయి. ఈ సంఘటనల సమయంలో ప్రవాహాలు మరియు ప్రవాహపు ప్రాంతాలు మట్టి ప్రవాహంతో నిండిపోతాయి. పార్శ్వ నష్టం మరియు పక్క తీరాలకు గండిపడటం వలన మట్టి తిన్నెరలు మైదాన ప్రాంతాల్లో పేరుకుపోతాయి మరియు నీటిలో ప్రవాహాలు సృష్టించడానికి కారణమవుతాయి. ఇప్పుడు మనం క్లౌడ్ బర్స్ట్ యొక్క ప్రభావాలు గురించి తెలుసుకుందాం. క్లౌడ్ బర్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్స్ అనగా అనూహ్యముగా మరియు వేగముగా ప్రవహించే నీటి ప్రవాహాలను సృష్టించగలదు. ఇది దారిలో ఎదురైన వస్తువులను నాశనం చేస్తూ ప్రవహిస్తుంది. ఫ్లాష్ ఫ్లడ్స్ కాలుష్యం చేసిన నీరు, నదులను మరియు జీవావరణలను కలుషితం చేయగలదు. క్లౌడ్ బర్స్ట్ వలన ఏర్పడిన ఫ్లాష్ ఫ్లడ్స్ మట్టి మరియు మురికిని తీసుకెళ్లడం వలన పంటలను నాశనం చేయగలదు. భారీ వర్షపాతం పర్వతపు దిగువ ప్రాంతాలలో పెద్ద వినాశనం కలిగించే కొండ చర్యలను ప్రేరేపిస్తుంది. క్లౌడ్ బర్స్ట్ వలన మనుషులు మరియు పశువులు ఫ్లాష్ ఫ్లడ్స్లో మునిగిపోతారు. క్లౌడ్ బర్స్ట్ భవనాలు మరియు వంతెనలను ధ్వంసం చేయగలదు. ఆస్తి మరియు మౌలిక వస్తువులకు నష్టం కలిగిస్తుంది. అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితులలో రవాణా మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతాయి మరియు రహదారులలో వరదలు సంభవిస్తాయి. క్లౌడ్ బర్స్ట్ వలన ప్రమాదాలు సంభవిస్తాయి. ఇల్లు కూలిపోతాయి మరియు ప్రజలు శిథిలాల కింద చిక్కిపోతారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వలన డ్యాములపై చాలా ప్రెషర్ ఉంటుంది. అవి కూలిపోయే అవకాశం ఉంది. క్లౌడ్ బర్స్ట్ సమయంలో దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం సాధారణంగా జరుగుతుంది. క్లౌడ్ బర్స్ట్ చాలా వేగంగా జరిగి ప్రజలు గ్రహించేలోపు ఫ్లాష్ ఫ్లడ్స్లను సృష్టిస్తుంది.
నీరు మరియు చరాచరమైన శిథిలాలు అత్యంత వేగంగా వచ్చి ప్రజలకు అవసరమైన చర్యలు తీసుకునే సమయం ఇవ్వకపోవచ్చు. మనం దీన్ని ఆపలేము, కానీ హెచ్చరికలను గమనించి ఎత్తైన మరియు సురక్షిత ప్రాంతాలకు తరలడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని నివారణ చర్యలు: మెరుగైన వరద హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, వరదలకు తట్టుకునే రీతిలో ఇల్లు మరియు వ్యాపారాలలో మార్పులు చేయడం, భవనాలను వరద స్థాయి కంటే ఎత్తుగా నిర్మించడం, వ్యూహాత్మకంగా వృక్షాలను నాటడం. వృక్షాలు అధిక వర్షపు నీటిని పీల్చుకుంటాయి మరియు మట్టి ప్రవాహాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కాలువలు మరియు వంతెనల వద్ద ఇల్లు నిర్మించవద్దు. ఇల్లు ఎప్పుడూ నీటి మార్గాలకు దూరంగా ఎత్తైన ప్రదేశాలలో నిర్మించాలి. నదీ తీరంలోని దృశ్యం చూసి ఇల్లు నిర్మించే విషయంలో మోసపోవద్దు. మైదాన ప్రాంతాల్లో కూడా సహజ నీటి ప్రవాహాన్ని గుర్తించి నిర్మాణానికి ఎత్తైన మరియు నీటి ప్రవాహానికి దూరంగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి. 2020 జూలై 19 రాత్రి పిథోర్గఢ్ జిల్లా మాడ్ఘాట్ ప్రాంతంలోని టాంగా గ్రామంలో క్లౌడ్ బస్ట్ సంభవించింది. ఈ ఘటనలో 3 వ్యక్తులు మరణించగా 6 వ్యక్తులు అదృశ్యమయ్యారు. పర్వత ప్రాంతాల్లో ఉన్న నదుల వద్ద ప్రయాణించేవారు నీటి రంగు మరియు ప్రవాహంలో మార్పులను గమనిస్తూ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. క్లౌడ్ బస్ట్ సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం. సమస్త ప్రజలతో పాటు పెంపుడు జంతువులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలి. తీవ్రమైన వర్ష సూచన ఉన్నప్పుడు ఎత్తైన ప్రదేశంలో ఒక ప్రాంతాన్ని లేదా ఆశ్రయాన్ని ఎప్పుడూ గుర్తించాలి. పర్వతాల వైపు నుండి వచ్చే ఎలాంటి శబ్దం గురించి అయినా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వర్షం పడుతున్నప్పుడు ఒక వ్యక్తిని ప్రహార కోసం ఉంచాలి. ప్రహార వ్యక్తి ఏదైనా ప్రమాదం వస్తుందోనని తెలుసుకోవడానికి ఉంచబడతాడు. బయటి పరిస్థితులపై అవగాహనకై రేడియో మరియు స్థానిక మీడియాని వినియోగించండి. ప్రజలు వాతావరణ మార్పులు మరియు హెచ్చరికల గురించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కొన్ని మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి సమాచారాన్ని పొందవచ్చు. మేఘదూత్ అప్లికేషన్ రైతులకు సాధారణ మరియు సులభంగా ఉపయోగించగల మొబైల్ అప్లికేషన్ ద్వారా ముఖ్య సమాచారం అందిస్తుంది. NDMA అమలు చేసిన సచేత్ మొబైల్ అప్లికేషన్. ఇది విపత్తు ముందు, సమయంలో మరియు తర్వాత ప్రాంతానికి సంబంధించిన హెచ్చరికలను భారతీయ పౌరులకు అందిస్తుంది. సంభవిస్తే పొరుగువారికి సహాయం చేయండి. బలమైన తాడు మరియు సరిగ్గా కూర్చిన ప్రథమ చికిత్సా కిట్లు రక్షణ చర్యలను బలపరుస్తాయి. ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నప్పుడు ఎప్పుడూ అత్యవసర కిట్లో తగిన ఆహారం సరఫరా ఉండేలా చూసుకోండి. ఇప్పటి వరకు క్లౌడ్ బస్ట్ సమయంలో ఏం చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు క్లౌడ్ బస్ట్ సమయంలో ఏం చేయకూడదో తెలుసుకుందాం. తరలింపు కోసం చివరి క్షణం వరకు వేచి ఉండకండి. లోతట్టు మరియు దిగువ లోయ వైపు త్వరగా కదలకండి. సురక్షితంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆసక్తి లేదా సెల్ఫీల మోజు మీ భద్రతను అతిక్రమించనివ్వకండి. మీ వస్తువులను రక్షించడానికి ప్రయత్నించకుండా వెంటనే ఖాళీ చేయండి. క్లౌడ్ బస్ట్ వల్ల వరద ఏర్పడితే వరద నీటి నుంచి దూరంగా ఉండండి. ఇది కలుషితమైన లేదా ప్రమాదకరమైన వ్యర్థాలతో నిండి ఉండవచ్చు. ప్రవహిస్తున్న నీటిలోకి వెళ్ళకండి, అది మిమ్మల్ని పడవేసే ప్రమాదం ఉంది. అత్యవసర సేవా సిబ్బంది తమ పని సులభంగా చేయగలిగేలా వారి మార్గం నుండి అడ్డు తప్పుకోండి. బయట పెట్టిన ఆహారం లేదా పానీయాలను తినవద్దు, అవి కలుషితమై ఉండవచ్చు. ఆహారాన్ని తయారు చేయడానికి కలుషితమైన నీటిని వాడవద్దు. మీ ఆస్తిని వదిలి వెళ్ళేటప్పుడు తలుపులు మరియు కిటికీలను మూసివేయకుండా వదిలిపెట్టకండి, ఎందుకంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. స్వచ్ఛంద సేవకులు
అనేక మార్గాల్లో సహాయం చేయగలరు. స్వచ్ఛంద సేవకులు ఏదైనా ఏజెన్సీకి మరియు సమాజానికి కేంద్ర బిందువు కావచ్చు. వారు ప్రభుత్వ సూచనలు మరియు హెచ్చరికలను ప్రజలకు జారీ చేయగలరు. స్వచ్ఛంద సేవకులు ప్రజలను ప్రమాదకర ప్రాంతాల నుంచి తరలించడంలో సహాయపడగలరు. స్వచ్ఛంద సేవకులు ప్రభుత్వ ఏజెన్సీలకు పునరుద్ధరణ పనుల్లో సహాయపడగలరు. స్వచ్ఛంద సేవకులను రాష్ట్రంలో అన్ని రకాల సాధారణ సేవకులు ఉపయోగించుకోవచ్చు. ఈ మాడ్యూల్లో చర్చించిన ముఖ్యాంశాలు: ఒక నిర్దిష్టమైన పరిమిత ప్రాంతంలో ఒక గంటలో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే క్లౌడ్ బర్స్ట్గా పరిగణించబడుతుంది. క్లౌడ్ బర్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్లను సృష్టిస్తుంది. అవి ఒక్కసారిగా నీటి ప్రవాహాన్ని సృష్టించి ఎదురొచ్చే దానిని నాశనం చేస్తాయి. ప్రజలు వాతావరణ మార్పుల గురించి అప్రమత్తంగా ఉండాలి మరియు అప్డేట్స్ కోసం హెచ్చరిక అప్లికేషన్ను ఉపయోగించాలి. మేఘదూత్ అప్లికేషన్ రైతులకు ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నప్పుడు తగిన ఆహార సరఫరా ఉండేలా చూసుకోండి. దేనికైనా ఎక్స్పోజ్ అయిన వాటిని తినడానికి లేదా తాగడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే అది కలుషితం అయి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఈ అంశం గురించి మీ అవగాహనను పరీక్షించుకునే సమయం వచ్చింది. ఇది ఒక మూల్యాంకన కార్యక్రమం. ప్రతి ప్రశ్నకు సమానమైన మార్కులు ఉంటాయి. మీరు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం 70% సాధించాలి. జాగ్రత్తగా చదివి సరైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. అభినందనలు!